మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు దూకుడు పెంచాయి. వచ్చేడాది మార్చి కల్లా మావోయిస్టు రహిత దేశంగా మార్చుతామన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఆపరేషన్లను ముమ్మరం చేశాయి దళాలు. గత 3 నెలల వ్యవధిలో దాదాపు 120 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే యాంటీ నక్సల్స్ ఆపరేషన్ల వేళ రక్షణ దళాలకు మందు పాత్రలు సవాల్గా మారుతున్నాయి. ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్లలో ఐఈడీ పేలులు ఘటనలు పెరిగాయి. మరోవైపు సిగ్నల్స్ ద్వారా దూరం నుంచే పేల్చగల రిమోట్ కంట్రోల్ ఈఐడీలు లభ్యమవుతుండడం కలవరం రేపుతున్నాయి. గతేడాది ఛత్తీస్గఢ్ మందు పాత్రలకు సంబంధించి 78 పేలుళ్లు స్వాధీనం ఘటనలు నమోదయ్యాయి. ఏడాదిలో మార్చి మధ్య నాటికే ఈ సంఖ్య 100కు దాటింది. అయితే ఆర్సీఐఈడీల ముప్పు ఆందోళనకరంగా మారింది. గత వారం ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో సీఆర్పీఎఫ్ క్యాంప్ సమీపంలో 5 కిలోల పేలుడు పదార్థం వెలుగు చూసింది. బాంబు వద్ద 2 ఖాళీ గాజ్ సీసాలతో పాటు దూరం నుంచి పేల్చేందుకు వీలుగా సమీపంలోని ఓ చెట్టు కింద వైర్తో అనుసంధానమైన ఉన్న చిన్న యాంటెన్నా కూడా లభ్యమైంది. ఏడాది జనవరిలో బీజాపూర్ జిల్లాలోని ఓ వంతెన కింద తొలిసారి తరహా ఐఈడీని సీఆర్పీఎఫ్ స్వాధీనం చేసుకుంది. ఆర్సీఐఈడీల వాడకం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. సాధారణ మందు పాత్రలతో పోలిస్తే దూరం నుంచి వీటిని పేల్చే వీరుండడంతో మరింత ప్రమాదకరమని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఖమ్మం నుండి అందిస్తారు. నవీన్. మనం చూడొచ్చు, మావోయిస్టులపై అయితే కేంద్ర బలగాలు అయితే ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే 2026 కల్లా పూర్తి స్థాయిలో కూడా 2026 మార్చి కల్లా కూడా మావోయిస్టులు రహిత రాష్ట్రాలుగా తీర్చిదిద్దామని చెప్పేసి కూడా కేంద్రం ఇప్పటికే చెప్పినట్టు పరిస్థితి మనం చూస్తుంది. ఎక్కువ శాతం కూడా మావోయిస్టులు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ కేంద్ర బలగాలే స్వాధీనంలోకి తీసుకునే ఆ రాష్ట్రాలు మొత్తం కూడా దాదాపుగా మనం చూసుకుంటే ఎక్కువ శాతం ఇప్పుడు మొత్తానికి ఛత్తీస్గఢ్ లో మావోయిస్టు భారీ ఎత్తున కూడా మకాం వేసినట్టుగా తెలుస్తుంది. వివిధ రాష్ట్రాల నుంచి కేంద్ర కమిటీ నాయకులు మొత్తం కూడా ఛత్తీస్గఢ్ దండకారణ్యంతో పాటు అదేవిధంగా అబూజ్బాడ్ ఈ 2 ప్రాంతాల్లో పూర్తిగా షెల్టర్ తీసుకుని ఉంటున్నట్టు పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే గతంలో చూసుకున్నట్టయితే మావోయిస్టు ఎక్కువ కూడా ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు మొత్తం కూడా జంతన్ సర్కారు కూడా నిర్వహించారు. అంటే పూర్తి స్థాయి కూడా మావోయిస్టు అక్కడ సర్కారుగా ఉండి మొత్తం పూర్తి స్థాయిలో కూడా అక్కడ పాలన కొనసాగిస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తిగా కూడా మావోయిస్టు ఆధీనంలో ఉన్న ఛత్తీస్గఢ్ ని పూర్తి స్థాయిలో కూడా విముక్తి చేయడం కోసం మావోయిస్టుల వేరువేతకైతే ఇప్పటికే భద్రతా బలగాలు అయితే దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2026 కల్లా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు లేని రాష్ట్రంగా చేస్తామని చెప్పేసి కేంద్రం కూడా సవాలు తీసుకోవడంతో కూడా అక్కడ ఎక్కడ కూడా పూర్తిగా చూసుకుంటే దాదాపు ఈ 3 నెలల వ్యవధిలోనే ఈ గత 3 నెలల వ్యవధిలోనే 120 మంది మావోయిస్టుని పోలీసులు అయితే ఎన్కౌంటర్ చేసినట్టు పరిస్థితిగా పడుతుంది. పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు కూడా వాళ్ళపై అయితే తిరుగుబాటు చేస్తున్నారు. పూర్తిగా మనం చూసుకున్నట్టయితే మందు పాత్రలు పెట్టి మావోయిస్టులు వాళ్ళని అతం చేయడానికి అయితే దాదాపుగా ఐఈడి బాంబులతో పాటు అదేవిధంగా ప్రెషర్ బాంబులు అదేవిధంగా ల్యాండ్ మైన్స్ ఏదైతుందో వాళ్ళు ఆ పోలీసులు ఆ ట్రాన్స్పోర్ట్ గా ఏదైతే పొగింగ్ చేసుకుంటూ వస్తున్నారో వాళ్ళపై కూడా విరుచుకుపడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దాదాపుగా చూసుకున్నట్టయితే గత ఏడాదిలో 77 పేలుడు అయితే సంభవించినట్టు పరిస్థితి కాబట్టి మావోయిస్టు పేల్చింది. ప్రస్తుతానికి ఈ 3 నెలలు కూడా కలుపుకుంటే దాదాపుగా 100 పేలుళ్ళు అయితే మావోయిస్టులు చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. దాదాపుగా మావోయిస్టుల పేలుల్లో జవాన్లు తక్కువనే చనిపోతున్న పరిస్థితి కాబడుతుంది. మావోయిస్టు మాత్రం జవాన్ల కాల్పుల్లో ఎక్కువ కూడా చనిపోతున్నారు. దాదాపు ఈ 3 నెలల వ్యవధిలోనే 120 మంది మావోయిస్టు చనిపోయినట్టుగా ఇప్పటికే ఏదైతే ఉందో ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెల్లడించినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు ఉనికి లేకుండా చేయాలి. ఎందుకంటే పూర్తిగా కూడా వివిధ రాష్ట్రాల్లో ఏదైతే బాధ్యతలు చేస్తున్నారో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్యదర్శులు అందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మకాం వేసినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా అక్కడ గిరిజనుల్ని వాళ్ళ చేతిలో పెట్టుకొని పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామాలు మొత్తం కూడా వాళ్ళ అభివృద్ధి చేసుకొని పూర్తిగా కూడా అక్కడ ఏదైతే మావోయిస్టుల ఆధిపత్యం కొనసాగిస్తుంది. ఏ నేపథ్యంలో మావోయిస్టుల ఏరువేతకైతే కేంద్ర ప్రభుత్వం ఒక కంకణం అయితే కట్టుకుందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఫోకస్ మొత్తం కూడా కేంద్ర బలగాలే ఆ ప్రాంతంలో పెట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. సోని. ఓకే రైట్, థాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ నవీన్.